ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. వాట్సాప్ ద్వారా ప్రస్తుతానికి 165 సేవలు, రాబోయే 3 నెలల్లో 500 సేవలు అందించేందుకు మెటా సంస్థతో ఒప్పందం చేసుకుంది. గతంలోనే ఆ సేవలు ఈ రోజు నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. చూడటానికి కొంచెం కామెడీగా అనిపించినా ప్రతి సర్టిఫికేట్ కోసం కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే బాధ జనానికి తప్పింది. ఆన్లైన్లో వాట్సాప్లో మీరు కనుక మీకు ఏ సర్టిఫికేట్ కావాలో పెట్టుకుంటే తిరిగి వాట్సాప్లోనే మీ సర్టిఫికేట్ వచ్చింది. డౌన్లోడ్ చేసుకోవడం, ప్రింట్ తీసుకోవడం. దాదాపుగా 165 సేవలు, జనన మరణ ధృవీకరణ పత్రాలతో పాటు ఐటీ రిటర్న్స్ కూడా దాఖలు చేయొచ్చు, కరెంటు బిల్లులు కట్టవచ్చు, ఫోన్ బిల్లులు పే చేసుకోవచ్చు, భూమికి సంబంధించిన వివరాలు తీసుకోవచ్చు, ఈసీ తీసుకోవచ్చు, సీసీలు తీసుకోవచ్చు. రకరకాల సేవలు, ఇప్పుడు మీ సేవలో ఏదైతే సేవలు అంతా ఉన్నాయో వాటిల్లో 90% సేవలన్నీ వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. ఇక మీరు పెట్టిన ఏదైతే అప్లికేషన్ ఉందో అది ఎక్కడ దాకా వచ్చిందనే విషయాన్ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఎన్ని రకాల సేవలు ప్రయోగాత్మకంగా ఈ రోజు నుంచి 165 సేవలు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇలాంటి ఆలోచన చేయడమే గ్రేట్. భారతదేశంలో ఇంతవరకు లేదు. ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయితే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు చిన్న సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, కరెంటు బిల్లులో పేరు మార్చుకోవాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగాల, కట్టల సర్టిఫికేట్లు జిరాక్స్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. సరే, వారికి ఇచ్చిన తర్వాత ఆయన చేస్తారంటే 100 క్వశ్చన్లు వేస్తారు, 2 నెలల తర్వాత రిజెక్ట్ చేస్తారు. అలాంటి పరిస్థితులకు కాలం చెల్లింది. రాబోయే రోజుల్లో వాట్సాప్ సేవలు ఎలా ఉంటాయి అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. ఇక దేవాలయాల్లో రూములు బుకింగ్, దర్శనాలు కూడా వాట్సాప్ సేవల ద్వారానే పొందొచ్చు. ప్రతి సేవ వాట్సాప్ ద్వారా సాధ్యమైన సేవలన్నీ, ఇక భూముల రిజిస్ట్రేషన్ లాంటివి తప్ప వాట్సాప్ ద్వారా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. దీని మీద రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే దాని మీద కూడా మరో వీడియోలు తెలుసుకుందాం.